నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. డయేరియా విషయంలో నిర్లక్ష్యం తగదు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. మడుగుతేరుపై భక్తులకు దర్శనమిచ్చిన పార్వతీ పరమేశ్వరుడు. వార్తలోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు చిత్తూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలోని జ్యుడిషియల్ ఆఫీసర్లకు అడ్మినిస్ట్రేషన్ మరియు న్యూ క్రిమినల్ లా సివిల్ కేసులతో పాటుగా వివిధ రకాల అంశాలకు సంబంధించి 2 రోజుల వర్క్షాప్లో భాగంగా మొదటి రోజు వర్క్షాప్ నిర్వహించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. శనివారం ఉదయం జడ్పీ సమావేశం నందు డాక్టర్ కేవీకే శాంతి, ప్రొఫెసర్ ఆఫ్ లా డాక్టర్ డి శంకర్, ప్రొఫెసర్ ఆఫ్ లా విట్ చెన్నై, మాజీ రిజిస్టర్ తమిళనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ చెన్నై వారితో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు జిల్లా స్థాయి జ్యుడిషియల్ ఆఫీసర్లకు 2 రోజులు నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వర్క్షాప్ నందు భారతీయ న్యాయశాఖ చట్టం 2023, ఇది పూర్వం ఇండియన్ పినల్ కోడ్ 1860 ఉండేదని, ఈ చట్టంలో పలు మార్పులు చేయడం జరిగిందని, శిక్షా కాలంతో పాటు జరిమానాలు పెంచడం జరిగిందని, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 2023 ఇది జూలై 2024 నుండి అమల్లోకి వస్తుందని, దీనిపై జిల్లాలోని న్యాయమూర్తులు, ఆఫీసర్లు పూర్తి అవగాహన పెంచుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు, ఆఫీసర్లు, రిసోర్స్ పర్సన్స్ న్యూ క్రిమినల్ లాపై ఉండే సందేహాలను ఇంటరాక్షన్ ద్వారా తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రిసోర్స్ పర్సన్లను శాలువాలతో సన్మానించి మెమెంటోలను ప్రదానం చేశారు. ఈ నెల 25, 26వ తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఈ నెల 25, 26వ తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, డ్వామాపీడి రాజశేఖర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26వ తేదీల్లో 2 రోజులు కుప్పంలో పర్యటించనున్నారని, ఈ 2 రోజుల పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల వారీగా కేటాయించిన విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటనలో భాగంగా 25వ తేదీన పిఎస్ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ద్వారా కుప్పానికి చేరుకోవడం, హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పరిశీలన, బహిరంగ సభలో పాల్గొనడం, అధికారులతో సమీక్ష, రాత్రికి కుప్పంలో బస, 2వ రోజు ప్రజల నుండి వినతుల స్వీకరణ, ఇతరత్ర కార్యక్రమాల అనంతరం పిఎస్ మెడికల్ కళాశాల నుండి హెలిప్యాడ్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టడం జరుగుతూ ఉన్నదని, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సీఎం పర్యటన కోసం పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. హెలిప్యాడ్ వద్ద ఆర్ఎండ్బి అధికారులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. హెలిప్యాడ్ నుంచి వెళ్లే రూట్ మ్యాప్లను పక్కాగా సిద్ధం చేయాలన్నారు. శానిటేషన్ను మున్సిపల్ కమిషనర్ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పొంగనూరు పట్టణంలోని శ్రీ భోగనంజుండేశ్వర స్వామి వారి ఆలయంలో వైభవంగా పూజలు జరిగాయి. శనివారం ఉదయపూర్వం పరమేశ్వరునికి పల పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకం, బిల్వ పత్రాలతో అర్చనలు నిర్వహించిన తర్వాత శివుణ్ణి అలంకరించి విశేష పూజలు నిర్వహించగా దీపకాంతుల్లో వెలిగిపోతున్న శ్రీ భోగనంజుండేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. ओम शूलवाय नमः ओम खट्वाय नमः ओम शूलवाय नमः शिविष्टवाय नमः विकारादाय नमः ओम श्रीकंठाय नमः भक्तवक्षराय नमः भवाय नमः शर्वाय नमः कालिय नमः कामार्य नमः अंधकासुराय नमः गंगाधराय नमः मोडाक्षराय नमः कालकालाय नमः कृपाणिय नमः ओम भीमाय नमः वृद्धोष्ठाय नमः भगवाय नमः जनाधराय नमः कैलासवासिने नमः गौतमे नमः गरुडाय नमः दुर्गांतकाय नमः विशाखाय नमः हरिजुडाय नमः पुष्पदाय नमः गिरिध्वन्ये नमः गिरिप्राय नमः भक्तिवासिने नमः पुरारंतके नमः भगवते
महाधीते महावृक्षुंजय नमः सुष्पदे नमः जगद्रूपे नमः जगद्गुराय नमः व्योमकेशाय नमः जनकाय नमः जरकरवाय नमः रुद्राय नमः भूतपते नमः स्थानवे नमः प्रबुद्धाय नमः दिगंबराय नमः अष्टमूर्तये नमः अनेकात्मने नमः स्वादिकाय नमः शुद्ध विग्रहाय नमः चारुताय नमः गणपतये नमः अजयाय नमः देवाय नमः महादेवाय नमः व्यक्तामदासाय नमः नमः आवर्गवदमनंताय नमः तारकाय नमः परमेश्वराय नमः ओम श्री भोगरंजनेश्वर स्वामी नमः अष्टोत्तरनाम पूजन समर्पयामि नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि अरः ओम त्रिदलं त्रिगुणाकारं प्रेतं चतुर्यायुधं त्रिजन्म पाप संहारं एकबिल्वं शिवार्पणम् भोगरंजनेश्वर स्वामी नमः कर्पूर मंगल नीराजनं समर्पयामि। ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం విద్యాశాఖలో ప్రవేశపెట్టిన కార్యక్రమం నేను బడికి పోతా. ఇందులో భాగంగా పెద్దపంచాని మండలం జడ్పీహెచ్ఎస్ శ్రీరామపురం క్లస్టర్ పరిధిలో హెచ్ఎం నారాయణ ఆధ్వర్యంలో బడియుడు పిల్లలందరినీ బడిలో చేర్చాలని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా ప్రకటించాలని, చదువు నేర్చుకో నీ తలరాత మార్చుకో వంటి నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు యోగా ధ్యానం నిర్వహించడం జరిగింది. దీనివల్ల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, జ్ఞాపక శక్తి పెరుగుతాయని, ఇవి మీ చదువుకు బాగా ఉపకరిస్తాయని ఉపాధ్యాయులు తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం నారాయణ, ఈఓఆర్డి శారదాదేవి, పంచాయతీ సెక్రటరీ మల్లికార్జున, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పిడి రమణ, శ్రీనివాస్, బాలసుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి, శంకర్ రెడ్డి, హేమంత్, ప్రకాష్ బాబు, రామచంద్ర, రెడ్డెమ్మ, వేదవతి, శ్రీవిద్య, అంబిక మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం కోనేటిపాలెం సమీపాన బ్రాహ్మణుల శ్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన దారి లేక ఇబ్బందులు పడుతున్నామని బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొంగనూరు నియోజకవర్గంలో బ్రాహ్మణులకంటూ ఒక శ్మశాన వాటిక లేకుండా ఉన్నది. అది బ్రాహ్మణులందరూ కలిపి వాళ్ళ యొక్క స్వశక్తితో ఈ యొక్క శ్మశాన వాటికలో దహనం చేసేదానికోసము నిర్మించుకున్న భవనానికి
తగిన రోడ్డు లేదు ఇక్కడ. అలాగే జట్టు కులస్తులు కూడా ఇక్కడే కర్ణం దానం చేస్తారు, వాళ్ళది కూడా ఇక్కడే ఉంది. కనీసం ఇంతకుముందు ఎన్నో మాటలు మున్సిపల్ కమిషనర్కి వారి సిబ్బందికి కూడా తెలియజేయడం జరిగింది. ఇకనైనా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రాహ్మణులకు అంటే సముచిత స్థానం కల్పిస్తుంది కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వచ్చి శ్మశాన వాటికని ఒకసారి చూసి తగిన రోడ్డు బ్రాహ్మణులకు శ్మశాన వాటికి నిర్మించి అలాగే ఒక 3 లైట్ పోల్లు కూడా వేసి కరెంటు సదుపాయం చేయాల. అలాగే నీటి సౌకర్యం కూడా ఇక్కడ మున్సిపాలిటీ తరఫున మీరు చల్లా రామచంద్రారెడ్డి గారికి కూడా మా యొక్క ఈ విషయాన్ని ఆయన దృష్టికి కూడా తీసుకుని పోతాం. మీరు మున్సిపాలిటీ వారు వెంటనే తగిన చర్యలు తీసుకుని బ్రాహ్మణులకు ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బందికరంగా మారుతుంది రోడ్డు లేని దానివల్ల. మీరు ఇకనైనా మీరైనా తీసుకుని ఈ యొక్క బ్రాహ్మణ శ్మశాన వాటికి రోడ్డుని మరమ్మతును సరవేగంగా త్వరితగతిగా పూర్తి చేసి బ్రాహ్మణులు మన్నలు పొందాలని తెలియజేస్తున్నాం. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. మానవ శరీరంలో నేత్రాలు ప్రధానమైనవి. చూపు ఉంటేనే ముందుకు సాగగలం, లేని పక్షంలో అంధకారంలో ఉండిపోతారు. అలాంటి కళ్ళని సంరక్షించుకోవడంలో అలసత్వం చేయవద్దని పలువురు వక్తలు అంటున్నారు. పుంగనూరు పట్టణం విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ చెన్నై వారి హాస్పిటల్కు సంబంధించి డాక్టర్ మురళీకృష్ణ మరియు డాక్టర్ రహమత్ అలీ ఖాన్లు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. మాట్లాడకూడదు. సరే కూర్చోమ్మా. ఈ కన్ను ఏం లేదయ్యా, శుద్ధంగా పోయింది. ఎడం కన్ను, కుడి కన్నదా కొంచెం కనబడుతుంది. ఎడం కన్ను మూసుకో, చేత మూసుకోండి. ఏమైనా కనబడుతుందా? ఏళ్ళు ఎన్నివి? 5. ఇప్పుడు 3. ఇప్పుడు ఎంత? ఈ కన్ను మూసుకోండి, కుడి కన్ను మూసుకోండి. ఇప్పుడు ఏమైనా కనబడుతుందా? ఏమన్నా ఆడినట్లు లైట్ వెళ్తారు ఏమైనా తెలుస్తుందా? ఏమైనా దెబ్బ తగలింది కన్ను? ఎక్కడ ఏమైంది? కన్ను చూడయ్యా, కన్నుకి ఏమి తగిలిందని. ఎప్పుడు ఏం లేదమ్మా, 2 కన్ను శుద్ధంగా పోయింది. మూసుకో కన్ను, చూడు ఏమైనా కనబడుతుందా? మాల మూసుకో, ఏమైనా కనబడుతుందా? అట్లే చూడు, లైట్ వెళ్తారు ఏమవుతుంది? ఆ కన్ను మూసుకుంటే అప్పుడు చూడు, లైట్ ఏమవుతుంది? ప్రతి నెల 4వ శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని, కంటి జబ్బులతో బాధపడుతున్న వారు వయసుతో నిమిత్తం లేకుండా సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మేము చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రసారం చేసి ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాగరాజ, మునుస్వామి మొదలియార్, దిలీప్ కుమార్, శ్రీనివాసన్, గోవిందు, ఆనంద జట్టి, బలరాం జట్టి, రామకృష్ణారెడ్డి, చంగారెడ్డి, చంద్రశేఖర్, దొరస్వామి, సుబ్బరమయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. థియేటర్ వెనుక భాగంలో ఎన్జిఓ సంస్థలందు ప్రతి నెల 4వ శనివారము శంకర్ నేత్రాలయ వారి చెన్నై మరియు మిషన్ ట్రస్ట్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వర్తించబడను. ప్రతి ఒక్కరూ వయసుతో తేడా లేకుండా చిన్న కానీ పెద్ద కానీ వయసు కంటి వ్యాధి గల వారు వచ్చి చూపించుకుని వాళ్ళ వ్యాధిని నయం చేసుకుంటూ కోరుచున్నాం. లోకా సంస్థ సర్దును ప్రతి నెల 4వ శనివారం ఇక విశేషమైన దినట్టుంది. ఈరోజు అయితే రిటైర్డ్ ఆఫీసర్స్ వాళ్ళంతా పాపం ఈరోజు చాలా మంచి కార్యక్రమం ఎత్తుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు బాగుండాలని చెప్పేసి ఈరోజు అన్నీ పోయినా కూడా చెయ్యి కాలు ప్రాబ్లం అని కూడా ఏం చేసుకోవచ్చు, కానీ
కన్ను పోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కొంచెం హెచ్చు తక్కువైనా కూడా ₹1,00,00,000 ఇచ్చినా కూడా కళ్ళు రాదు అని కూడా చెప్తా ఉన్నాము. ఈరోజైతే వీళ్ళంతా విశ్రాంతిగా ఉండేవాళ్ళు కూడా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టుకునే దానికి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా బీపీ, షుగరు అన్నీ చెక్ చేసుకొని వాళ్ళైతే చెన్నై నేత్రాలు దీనికి తీసుకొని పోయి వాళ్ళు ₹1 ఖర్చు లేకుండా కూడా ₹1,00,000 మనిషికి ఖర్చు అయినా కూడా వాళ్ళే పెడతారు. ₹1 ఖర్చు లేకుండా ఈరోజు అయితే వచ్చి ఇంతమంది వస్తూ ఉన్నారు. డాక్టరు చెక్ చేస్తారు, ఫ్రీగా ₹1 కూడా ఖర్చు లేకుండా చేస్తూ ఉన్నారు. దీన్ని ఇంకా ప్రతి ఒక్కరు దీన్ని మన చుట్టుముట్ల ప్రాంతాలు కూడా అందరూ కూడా టౌన్లే కాదు ప్రతి ఒక్కరు దీన్ని సదావకాశం ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటాను. కేసీటీవీ ప్రేక్షకులకు ప్రతి నెల 4వ శనివారము మా ఉచిత నేత్ర చికిత్సా శిబిరం జరుగుతూ ఉంది. డాక్టర్ మురళీకృష్ణ గారు వచ్చి అందరికీ చెకప్ చేసి అవసరమైన వాళ్ళని చెన్నైకి తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించి మరలా వదులుతూ ఉన్నారు. ఇంతవరకు ఒక కేసు కూడా ఫెయిల్యూర్ అనే మాట లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి 4వ శనివారం ప్రచారానికి తన సొంత డబ్బు వెచ్చించి మన మున్సా మొదలయ్యారు సార్ గారు, తర్వాత దిలీప్ సార్ గారు వీళ్ళు ఆటో పెట్టి పల్లెలంతా తర్వాత టౌన్లోనూ ప్రచారం చేసి అందరికీ తెలియనట్టు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ మిషన్ ఫర్ విజన్ అనే వాళ్ళు చాలా దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన టౌన్లోనే కాదు చుట్టుపక్కలంతా కూడా వీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ ఎవరెవరికైతే ఆపరేషన్ అవసరం ఉంటుందో అంటే శుక్లం వచ్చి ఆపరేషన్ అవసరం ఉంటుందో వారందరినీ ఫ్రీగా చెన్నై శంకర్ నేత్రాలయకి పిలుచుకొని పోయి అక్కడ ఆపరేషన్ చేపించి మరలా ఇక్కడికి వచ్చి వదులుతున్నారు. మరలా చెకప్ కూడా చేస్తున్నారు. 2-3 రోజులకు మరలా చెకప్ కూడా ఉంటుంది, ఫాలోఅప్ చేస్తున్నారు. ఇది చాలా మహత్కార్యం అని చెప్పచ్చు. మనమందరం కూడా వారికి ధన్యవాదములు తెలియజేసుకోవాలి. ఇక్కడ ఈ శిబిరాన్ని నిర్వహించినది అందరూ కూడా విశ్రాంతి ఉద్యోగులు మరియు పుర ప్రముఖులు. ఈ ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ కార్యక్రమము జరుగుతున్నది. ఎవరైతే కేసీటీ చూస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మన మున్సా మొదలయ్యారు సారు, దిలీప్ సారు, గోవిందు, నాగరాజ్ సారు వీళ్ళందరూ కూడా ఒక ఆటో తీసుకొని ఆటోలో ప్రచారం చేస్తున్నారు. పల్లి తిరిగి టౌన్లోన పల్లెలు తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజాసేవే వాళ్ళ మహద్భాగ్యంగా భావించి ఈ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరికి అవసరమైతే వారందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని అంతా టెలికాస్ట్ చేస్తున్నటువంటి కేసీటీవీ వారికి మేమెంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సృష్టి సర్వస్వంలో మానవుడు ఉత్తమోత్తముడు. భగవంతుడు ప్రసాదించిన మానవ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవలసిన బాధ్యత మానవుందే, మరెవరిది కాదు. అందుకే శరీర మాధ్యం కలుధర్మ సాధనం దేహే సరోగేతి నచార్థ సిద్ధి. అంటే నీ శరీరాన్ని రోగాల పాలు చేసుకుంటే నువ్వేమి చేయలేవు. ధర్మ, అర్థ, కామ మోక్షాలను సాధించేదానికి చతుర్విధ ఫల పురుషార్థ సాధకుడుగా మానవుడు ఉండాలంటే నీ కన్ను బాగుండాలా, నీ కంటి ఆరోగ్యం బాగుండాలా. పెద్దలు చెప్పేది కన్ను కాలు బాగుంటే కలియుగాన్నే చూడొచ్చని మా పెద్దలు చెప్పిండేది కొంతమంది. దీన్ని బట్టి చూస్తే కంటి ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం కానీ ప్రైవేట్ వారు కానీ కన్ను యొక్క చికిత్సా శిబిరాలను దర్శించి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఆ మనిషి పైనే ఉంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకము. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలా. అప్పుడే మీరు ఈ లోకంలో ఒక విశిష్టులుగా సమర్థవంతులుగా ఉంటారు. ఒకసారి భక్త రామదాసు భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శించినప్పుడు ఆయన చెప్పాడు కన్నుకు, కంటి నదీ తటంబు బుడగంటిని భద్రనగాదివాసముల్ కంటి నిలాతనూజ కంటి శంఖ చక్ర యుగముల్
కంటిని మిమ్ము లక్ష్మణుని కంటి కృతార్థుడునైతినో జగత్కంట కదైతే నిద్దలన దశరథి కరుణాపయోనిధి. కళ్ళు బాగుంది కాబట్టి ఆయన ఇవన్నీ చెప్పగలిగాడు. కనుక మహనీయులారా, మీరందరూ కూడా మానవుడు, ఈలో 24 జీవరాశుల్లో గొప్పవాడు కాబట్టి నీ కంటి ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంది. ఎక్కడ ఎలాంటి సౌకర్యాలు కంటికి సంబంధించిన ఉంటే మీరు వెళ్ళి చూసుకోవాలా. దీనికి సంబంధించిన సమాచారాలన్నీ కూడా స్థానిక సోషల్ మీడియా అయిన మా కేసీటీవీ వారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి కూడా పక్షపాతం చూపించకుండా, ఏ వారికి కొమ్ము వేయకుండా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ అందరికీ సముచిత న్యాయం కలిగించే కేసీటీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. పంగనూరు మండలం భీమకన్నపల్లిలో వెలిసి ఉండు భీమేశ్వర స్వామి వారి కళ్యాణ బ్రహ్మ రథోత్సవంలో భాగంగా శనివారం మడుగుతేరు వైభవంగా జరిగింది. రాజాధిరాజాయ నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమీకామా. నిర్లక్ష్యం తగదని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024 కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులైన ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డయేరియా నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూలై 1 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు 2 నెలల పాటు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. జ్యేష్ఠాభిషేకం తర్వాత స్వర్ణ కవచంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి బంగారు తిరుచుపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకున్నారు. పొంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మేర్చేపల్లికి వెళ్ళు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత అలంకరించే అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాలు పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. డయేరియా విషయంలో నిర్లక్ష్యం తగదు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సగలీషన్ మోహన్. మడుగుతేరుపై భక్తులకు దర్శనమిచ్చిన పార్వతీ పరమేశ్వరుడు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.